సో ఫ్రెషర్గా ఎప్పుడూ కూడా వాళ్ళ ఫౌండేషన్ బేస్ స్ట్రాంగ్ ఉండాలండి. వాళ్ళు త్వరగా కెరీర్ స్టార్ట్ అవ్వాలి. కెరీర్ స్టార్ట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కానీ 1 or 2 years కెరీర్ స్టార్ట్ అవటానికే పట్టింది అనుకోండి, 2 years ఎక్స్పీరియన్స్ పెరిగిపోయినట్టే కదా. సో నేనేం చెప్తా అంటే ఫ్రెషర్కి ఎక్కువగా ఏ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఆర్ ఏ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నది చూసుకొని సెలెక్ట్ చేసుకొని వాటి మీద అప్ స్కిల్ అవటం చాలా బెటర్. అలా కాకుండా మార్కెట్ డేటా సైన్స్ ఎక్కువ ఉంది, ఏఐ మీద ఎక్కువ ఉంది. ప్లస్ మీరు చెప్పినట్టు ఏఐ మీద డేటా సైన్స్ మీద లాస్ట్ 2 years నుంచి బాగా ఫుల్ బజ్ ఉంది. కానీ ఫ్రెషర్స్కి ఎన్ని జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అన్నది కూడా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్, సార్ మా వాడు సిఎస్సి ఏఐఎంఎల్ చదివాడు, సిఎస్సి మెషిన్ లెర్నింగ్ చదివాడు, సిఎస్సి డేటా సైన్స్ చదివాడు, సో ఏఐ సైడే తీసుకుంటా అంట, డేటా సైన్స్ సైడే నేర్చుకుంటా. ఓకే, నేర్చుకుంటా అంటే నేర్చుకోవచ్చు అండి, బట్ జాబ్ పాయింట్లో మీరు కొంత రీసెర్చ్ చేయాలి. ఆ రీసెర్చ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను చెప్తాను.